వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రస్తుతం మనం మూడ్చింతలపల్లి మున్సిపాలిటీ 6వ వార్డులో ఉన్నాం. మనతో పాటు 6వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి స్వతంత్ర అభ్యర్థి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు ఎండి రుక్మద్దీన్. గ్రామం మూడ్చింతలపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఓకే, మీరు అయితే ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీఎస్పీ కానీ మీ వార్డులో పోటీ చేస్తున్నారు. మనకు తెలిసినంత వరకు మీరు ఒక్కరే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. మరి ఆ ప్రధాన పార్టీలతో పాటు మీ పోటీ ఎలా కొనసాగుతుంది, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? నా పోటీ అయితే అందరూ నాకు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు నాకు సహకారం చేస్తున్నారు. వాళ్ళతో నేను కలిసిమెలిసి అండదండగా నేను ఉండి వాళ్ళతోటి కలిసిమెలిసిగా ప్రచారం నేను చేస్తున్నాను. అంటే మీకు ఏ గుర్తు వచ్చింది? మీ సీరియల్ నెంబర్ అయితే వచ్చింది మీకు? నా సీరియల్ నెంబర్ 4. గుర్తు చపాతీ రోలర్ గుర్తు నాది. ఓకే, అంటే మీకు వార్డులో ప్రధానంగా ఏం సమస్యలు మీకు దృష్టికి వచ్చాయి? అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు మీ వార్డులో ప్రధానంగా ఉన్న ఒక 2 సమస్యలు ఏందో మాకు చెప్తారా? ప్రధానంగా అంటే మన మూడ్చింతలపల్లి గ్రామంలో వీరారెడ్డి విగ్రహం దగ్గర బస్ స్టాప్ ఒకటి లేదు. దానికి నేను బస్ స్టాపు నా సొంత నిధులతోటి నేను కడతానని మూడ్చింతలపల్లి ఉన్న ప్రజలందరికీ నేను వాళ్లకు చెప్పడం జరిగింది. ఇంకోటి, మన మూడ్చింతలపల్లి మైనార్టీ బస్తీలో డ్రైనేజు చాలా ఇబ్బందిగా ఉంది. సీసీ రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నీళ్లు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకు కూడా నా సొంత డబ్బులతోటి బోరు వేపించి వాళ్లకు నీటి సరఫరా చేస్తానని వాళ్ళకు కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారుగా, గత 4 రోజుల నుంచి తిరుగుతున్నారు. నిన్న గుర్తులు వచ్చాయి. గుర్తులతో పాటు కూడా మీరు తిరిగినట్టుగా మనకు కూడా సమాచారం ఉంది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎట్లా స్పందిస్తున్నారు వాళ్ళంతా? ప్రజలైతే నాకు చాలా సహకారం చేస్తున్నారు. బరాబర్ ఓటు మీకు వేసి గెలిపిస్తానని వాళ్ళందరూ చెప్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు బస్ స్టాప్ నిర్మిస్తానన్నారు. అంటే అది ఇంకొక వార్డులోకి వస్తుంది. పక్క వార్డులోకి వచ్చినా కూడా మీరు మున్సిపాలిటీ మొత్తం కూడా మనదని అనుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అంతేనంటారా? అంతే. ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే అందరితోటి నేను కూడి అందరితోటి కలిసిమెలిసిగా పనిచేసి అందరితో సహకారం తీసుకొని నేను కడిపిస్తానని హామీ తీసుకుంటున్నాను. చివరిగా మీరు మీ వార్డు ప్రజలకు మీరు మా ఛానల్ తరపున నుంచి మీరు వాళ్ళకి ఏం సందేశం ఇస్తారో చెప్పగలరు? సందేశము, నా సొంత డబ్బులతోటి ఏ నిధులైనా నేను చేస్తాను. నా సాయశక్తులతోటి ఎంతవరకు అయితే అంతవరకు చేస్తానని వాళ్ళకు నేను హామీ ఇస్తున్నాను. చూస్తున్నాం కదా, తన సొంత నిధులతోనైనా సరే గ్రామాన్ని, మున్సిపాలిటీని, తన వార్డును అభివృద్ధి చేస్తాను. ఎటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చినా పార్టీతో సంబంధం లేకుండా పోరాడి వాటిని సాల్వ్ చేస్తున్నట్టుగా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ విక్రమ్తో వంశీ, టీసీ న్యూస్, మూడ్చింతలపల్లి నుంచి. ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు ఎండి రుక్మద్దీన్. మూడ్చింతలపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీ ఆశీర్వాదాలతో మీ ఓటు వేసి నాకు భారీ మెజార్టీతోటి గెలిపించాలని మీకు నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా యొక్క గుర్తు చపాతీ రోలర్ గుర్తు, సంఖ్య 4ది. ఈ చపాతీ రోలర్ గుర్తుకు మా ఊరిలో 6వ వార్డు సభ్యులందరూ అత్యంతగా మెజారిటీతో గెలిపించగలని కోరుతున్నాము. మా యొక్క నమస్కారాలు, అందరికీ నమస్కారాలు. అత్యంత మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా చేస్తున్న మా ఎండి రుక్మద్దీన్ గారికి అందరూ ఓటేసి గెలిపించగలరని మా యొక్క నమస్కారాలు. మీకు చేతులు జోడించి నేను చెప్తున్నాను, మీకు ఎప్పటికీ నేను 5 సంవత్సరాల దాకా మీ కాళ్ళ కింద ఉండి నేను సేవ చేస్తానని చెప్తున్నాను.